ఎంతో సీరియస్ గా మా లవర్తో మాట్లాడుతుంటే ఇప్పుడే అమ్మి అలిగి సస్తానా నేను. తగులుతారా మీరు? ఎవర్రా మీరు? నేను నారీనా యారి నేను పటాను బొట్టు తీసాను చూడు కనుక్కో. ఒరే మీరా ఏం రా ఇట్లా ఉరుకుతా తిన్నారు? ఏం లేనా మన పటాను ఇంకోటి పిల్లగాడు కుక్క పిల్లలు కావాలన్నారా, సరేరా అని చెప్పి నువ్వు లైన్లో ఉండు. కుక్క పిల్లలు కావాలంటే పిలిచపోయినానా. రే హరి చెప్పునా ఇల్లు బ్రహ్మాండంగా కట్టినాడు. ఇల్లు అమ్ముతాడా కుక్కలు అమ్ముతారా? కాదన్నా మంచి ఎంతో ప్రేమగా ఇల్లు కట్టుకుంటే నీకేంటికి అమ్ముతాడున్నా, కుక్కలే నా సొమ్ము ఎమ్మేది. అవునా? అయినా నీకు ఇప్పుడు కుక్క పిల్లలతో ఏం పడిందిన్నా? అప్పుడు ఎప్పుడో స్థలం తక్కువ పడుతుందని కోసమదాని గల కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా. చుట్టుపక్కల ఎవరు ఇల్లు కట్టలే. మా భార్యకు భయం ఎక్కువ, నీకు తెలుసు కదరా. కరెక్టే. కుక్క ఉంటే దొంగలను పడుతుంది, అరుచు అంటది. అది అరుచు అంటే ఎవరు రారు ఈ పక్క, కానీ ఆమె బాధ అంతే. దొంగలు పట్టేదని కుక్క పిల్ల వారిని పాసుకుల ఈ కుక్కలు కూడా దొంగలు పట్టేటే. అవునా? ఎట్టోడరే రోంత తక్కువ రేట్లో మాట్లాడి ఆ కుక్కని పిరా. మీకు కుక్క పిల్ల పిచ్చే బాధ్యత నాది. సరేనా? మహేష్ చెప్పరా ఏంది మంచి బాత్రూమ్ లో ఉన్నాడు? మీ వదిన పుట్టింటి విందా కుక్కపిల్లి వెళ్ళింటే కడుగుతానా పోయి, కుక్కపిల్లి వెళ్ళింటే కడుగుతానా పోయి. ఏంటిదంతా మన వాళ్ళు కుక్క పిల్ల కోసం వచ్చారు రా అన్న. కుక్కపిల్లల కోసమా? అయితే ఓకే, పోలేదు. మీ వదిన ఇంటికి వింది చెప్పిన లెక్క. క్యాషియర్ అన్న స్వామి లెక్క తెచ్చిందా? తెచ్చిన లెక్క. క్యాషియర్ క్యాష్ ఇప్పించారా? అప్పింట్రనేనా అంటే ఓకే ఉండు. ఇంకొక పిల్ల కడిగొచ్చా. మంచి కుక్క పిల్ల ఇంటి అడుగుతాడు, బోగులు అడుగుతాడు, అర్థం కాలే. ఏంది కుక్క పిల్లలు అంటే దీనికి ఇంత ప్రేమ? అన్న బోగులే అడుగుతుంటారు నాకు తెలుసు. బోకులు కాదురా స్వామి, కుక్క పిల్లి ఎరిగింటే ముట్టికి అడుగుతున్నా పోయి. ఈ రోతనా అడుగుతున్నాడు. అలవాటు అన్న బాగా నాకేనా ఏదానికి ఊరు బయట ఇల్లు కొట్టామన్నా, అక్కడ వచ్చేసి దొంగలు ఎక్కువ మంది వస్తున్నారు. ఉంటారులే, అందుకే ఒక మంచి కుక్క పిల్ల కావాలన్నా. దొంగలు బాగుపడతారు ఇది. అందుకే చెప్పినండి వాళ్ళకు దొంగలు బాగుపడుతుంది కుక్క ఇది అనిపిస్తుంది. సరే బి మహేష్ ఎంత కుక్క? 15,000 షీపు. 15,000 షీపు. 15,000. 15,000. ఒరే అరిగా ఈ శుద్ధకార్తెలో కుక్కలు గుంపులు ఈనింటే ఆ రంపు తట్టుకోలేక వేరే ఊళ్ళో పెట్టి వచ్చాడా. అది ఈ శుద్ధకార్తెలో కుక్కలు గుంపులు ఈనింటే ఆ రంపు తట్టుకోలేక వేరే ఊళ్ళో పెట్టి వచ్చాడా. ఈ చిత్తకారు నా కొడుకులను తీసుకొచ్చి నువ్వు ఏ బ్రాండెడ్ కుక్కలు పెట్టుకొని నువ్వు చిత్తకారు కుక్కలు అంటావు. నువ్వు బ్రాండెడా? దెబ్బలు తిరిగి కాదు. బ్రాండెడ్ అంటే ఏం బ్రాండ్ ఉన్నా? నేను చెప్తాను కాదున్నా స్వామి, తుప్పలలో తిరిగే కుక్కలు అయితే ఫ్రీగా ఇచ్చారు నా. ఇది వేరే బ్రాండ్, దాని పేరు ఏంది నాది? జర్మన్ షిప్. జర్మన్ షిప్పా? ఒరే అరిగా నాకు టైటానిక్ షిప్ తెలుసు, జర్మన్ షిప్ అంటే మీ కాలంలో పడవలు అనుకునేవి. జర్మన్ షిప్ అంటే బ్రాండ్. కుక్క పిల్లలు ఏందనుకునేవు? ఇప్పుడు సపోజ్ నీకు మంచి సరిపోలేదు అనుకో, గుడ్డ సించి మంది ముక్కు వాసన పెట్టి ఉసుకోని అనుకో, మన పిక్కలు తీసుకు ఇంటికి వచ్చాది. అవునా? ఉస్కో అంటే డిస్కో అంటారు అనమాట. డిస్కో కాదు, నన్ను మానం తెచ్చామన్నది. షిప్పులు కాదున్నా, ఇది జర్మన్ షిప్ అని చెప్పి మంచి జర్మనీకి పోయి అదే పనిగా మన ఇండియన్ లో కుక్కలన్నీ బాగా పెంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఈ మంచి జర్మనీకి పోయి కుక్కను పట్టుకొచ్చినాడు. అది మామూలుగా అయితే జర్మన్ లో 50,000. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు తెలుసు అని చెప్పి నీకు 15,000 చెప్తాడు, అంతే కదన్నా? జర్మన్ షిప్ అంటే జర్మనీకి పోము కదా, అది బ్రాండ్ పేరు రా నాయన. ఇప్పుడు సొక్క వేసుకునేవు పలానా బ్రాండ్ ఇది అనుకో, ఆ బ్రాండ్ ఇది. ఒరే మీరు చదువుకోండి రాని వాడికి నేను అప్పుడు ఆయన చెప్పిన చదివానే కానీ చదివిపోయినా నాయన. చూడు మహేష్, మాకు ఊర్లో కుక్కలు దొరక నీ దగ్గరికి రాలే. ఏదో హరి ఫ్రెండ్ అని ఏదో తక్కువ రేటుకి ఇచ్చావని వచ్చినావు. నువ్వేందో 15,000 20,000 అంటే మాకు అవసరం లే. రే హరిగా నువ్వే కొనుక్కో, మాకు అవసరం లేదు. కాదన్నా, ఇప్పుడు 12,000 అంటున్నావు.
చెప్పేదన్నా ఊర్లో కుక్కలు బొవ్వు అంటాయి 12,000 పెట్టుకున్నా కూడా అవి బొవ్వు అని అంటాయి దానికి ఎందుకు అంత కాస్ట్ ఏందిరో వాల్యూమ్ పెంచినావు పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా ఇది వ్యాపారం. చెప్పి తీసుకురావాలి కదా ఏం బ్రాండ్ ఇవి అని. అదే మీకే తెలివిందా లేదు బే? అంతే కదన్నా కాదు బే, ఈ దుబ్బలలో పీదిని కుక్కలు కాదు బే. సరేరా అంత మాట అంటారు కాదు కాదు, నేను మాట్లాడతా. ఇప్పుడు 15,000 కాదు, 15 కాదు, ఏం కాదు, 20 కాదు, 12,000 చేసుకున్నాం మనం. నీయలే కుక్కలు అమ్ముకోరా కాదు, కాదు. నీయలే మన పైకి తల బయటకి ఎన్ని కాదు కాదు లేనా, మన ఊళ్ళో లేనా 12,000. ఒరే నాకు గిట్టుబాటు కాదు లేరా స్వామి, నాకు వద్దురా. నాకు కూడా వద్దున్నా. వీళ్ళు దుబ్బలలో కాగితాలు ఏరుకునే వాళ్ళు, వీళ్ళు కుక్కలు తీసుకునే వాళ్ళు, బ్రాండెడ్ కుక్కలు. నోరు మూసుకుని 2 నిమిషాలు అవతల పెట్టేళ్ళను. నాకు మండుతుంది నాకు. చూడు ఏంది బాగా మాట్లాడు. ఏంది మాకు రేటు నచ్చాలే, మాకు వద్దు అంతే. ఏంది నువ్వు దిబ్బలలో గిబ్బలలో అంటే మేమే అంత చిల్లనా ఉడకలమా? పోండి పోండి. నాన్న మన వాళ్ళు ఎందుకు కొంటారని చెప్పి పిలిచికొచ్చిందన్న, నేనేం భయపడుతున్నాను. వాళ్ళు ఏంది దుబ్బల కుక్కలు అనుకుంటారు. సరే సరేలే కానీ నాకు ఒకటి అర్థమైంది. ఇటుకు వచ్చినాక వదిన ఊరి కడిగి పెట్టినట్టున్నారు కదా. అన్ని చూస్తారు ప్రజలు. కాదురా హరి, చెప్పున్నా. మీ ఫ్రెండ్ అంత రేటు చెప్తాడు, ఏ తగ్గించేట్టుగా కనపల్లే. ఎట్లా మరి మన పరిస్థితి? తగ్గికుంటే లేనా, చిత్తకాడత కుక్కలు దండిగా ఉన్నాయి. ఉన్నాయిరా. మీ ఫ్రెండ్ ఓ మాట అన్నాడు, మతికుందా? ఏందినా? మన శత్రువు సొక్క పీస్ ఇచ్చినా కూడా అది పట్టుకొని బిక్కొని వస్తుందంట. అందుకు మా మామ పిల్లనిచ్చినప్పటి నుంచి రోజు నేను తాగి ఇంటికి వచ్చా అని చెప్పి రాత్రి 10 వరకు మా ఇంటికని కూర్చుంటాడు. ఆ కుక్కకు మా మామది సొక్క పీస్ అట్ట కరిపించినా అనుకో ముక్కుకు బిక్కొని పోతుంది. కాబట్టి దయచేసి రేటు ఎటు తక్కువనే చేసి మాట్లాడు, లేదంటే ఏదైనా మార్గం ఉంటే చూడు. కాదన్నా, ఇప్పుడు నువ్వు దొంగల కోసం కాదు, మీ మామ కోసం. నువ్వు నేను దొంగల కోసమే లేనా. దొంగల కోసం. సరే, ఇప్పుడు ఇంకో మార్గం అంటే ఏం లేదు కానీ ఫైనల్ రేట్ ఎంత ఇచ్చారో చెప్తే నేను మాట్లాడతా. ఓ 1500 అయితే ఇచ్చారా? నేను నేను 1500 ఇచ్చాను. మెట్టుతో వాడు కొంపకాడు గురి గేట్ అవతల నుంచి దిగుతాడు మెట్టు తీసిరి. అవునా? మరి ఎట్లా చేద్దాం? ఏ 1500 లేదు కానీ నువ్వు 2,000 ఓ ప్లాన్ చెప్తా. 2000? సరేలే. వర్కౌట్ అయిందనుకో నాకు 500 కమిషన్, మిగతాది 1500 మీరు ఇచ్చినట్టు. ఓకే సరేనా? రా చెప్తారా వర్కౌట్ చెప్తా. సూపర్ రా, సూపర్. నువ్వు పెద్ద నీకు ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఇద్దరం చేసుకుంటాము. నువ్వేమొచ్చావు అంటే మన రింగ్ రోడ్ లే చెక్ పోస్ట్ కాడ అవతల ఉండు, మేమిద్దరం కుక్క పిల్లలు ఎత్తుకొని వచ్చాం. సరేనా? నాకు మంచి తీసుకురాని. కాదు, నీకు ఎడంకాలకు మచ్చ ఉండేది కావాలా, కుడికాలకు మచ్చ ఉండేది కావాలా? కుడికాళ్ళే కావాలా. కుడికాలు మచ్చ. నీకు ఏడ మచ్చ ఉండాలా? నాకు యాదలు ఒకటి, మచ్చనే ఒకటి. యాడునే ఒకటి. సరే పా. మచ్చ ఇంపార్టెంట్. ఓకే. నా పట్టణన్నా నన్ను ఏమన్నా చూడ గుర్తు కొడతారు ఊరన్నా. హరిగా నువ్వా? నా పట్టణన్నా ఏం భయపడుతురా? ఇదేందా గంపరా? గంప చెప్పాడు ఇది. ఏందానికి గంప దగ్గర వచ్చినావు? పిల్లలు వేసుకోవద్దురా దాంట్లోకి. ఒక పిల్లలకా? కుక్క పిల్లలు చదివినా నీకు? మళ్ళీ లేకపోతే ఎడపడి సంకలో. నువ్వు చూస్తాను. పిలుచురా.
పిలుచురే మహేష్ గౌడ్ అనిస్తుంది. లేడు ఇంటికి వాకిలేసినారు. కుక్కలు ఇన్నే తిరుగుతున్నాయి రా అయ్యో కోడి పిల్లలారా కుక్క పిల్లలు వచ్చింది చూద్దాంరే అమ్మ బాబాయ్ ఉన్నా ఇది కన్న ఒరే హరిగా ఇది కన్నలు పీకుతుంది రా స్వామి కొంచెం ఉండరా నాయన దాచిపెట్టుకోరా స్వామి రే నా కొడకలు మీ కథ చెప్తాను. రోమి జూలీని వదిలిపెడతా చూడు. ఉన్నా పటాన్నా అమ్మ రోమియో జూలియట్ అంటనా సంపుతాయి కుక్క పిల్ల కింద పెట్టు. ఒరే రోమియో జూలియట్ అంటే భగ్న ప్రేమికులు వాళ్ళకు పుట్టిన కుక్కలు మనం సంపిందాక నిద్రపోవరా స్వామి పారిపోరా స్వామి పారిపో అదే నా జరిగినది. అదే అది జరిగిందా? అంత మహేష్ గాంత్ అంట కుక్క పిల్ల కావాలంటే నేను మాట్లాడతా కుక్క పిల్లరా మాట్లాడచ్చా ఒక్క నిమిషం ఉండు. ఏసుకు మార్చుందా లేదా దొంగనప్పుడు మనమేనా ఏమది బారా నేను కనుక్కునే ఉండపా వద్దునా డ్రెస్ చేంజ్ వాడు కనుక్కుంటా లేదు బా నేను పుట్టుమచ్చలు వేసుకొని నా కుక్క పిల్లలు ఎత్తుకోమంటారా? పోండ్రా, ఎంత దూరం పోతారా పోండి. నా పిల్లలకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన రోమికి జూలీకి గంపతో సహా పిల్లలతో సహా మిమ్మల్ని కూడా ఎతకచ్చాయి. అంత పవర్ అయ్యి చికెన్ మటన్ మించినారు పిల్లలు. చికెన్ మటన్ మీకు కావాల్సింది కుక్క పిల్లలు కదా. నేను ఇప్పిస్తా, మీరే ఇబ్బంది పడాక అనిపించాడు. చంద్రన్న కుక్క పిల్లలు ఇప్పించారు. ఏ మహేష్ చెప్పు చంద్రన్న. ఇప్పుడు మన వాళ్ళకు 2 కుక్క పిల్లలు కావాలా? రేటు అన్ని మాట్లాడినా, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చిత్తగారి కుక్కలు పెంచుకుంటారు స్వయం. మన కుక్కలు మన బ్రాండెడ్ కుక్కలు అంటే వీళ్ళు కానీ బ్రాండెడ్ మంచిలే. చూడు బ్రాండెడ్ చూడు. అవునవునా దొంగనా కొడుకులు మన కుక్క పిల్లలు ఎత్తుకోమారనా? వాళ్ళకి తెలియదు రోమియో జూలియట్ వాళ్ళ కూడా ఎత్తుకొచ్చి ఇడికి వెయిట్ చేస్తున్నా దానికి. అయ్యా వచ్చాయిలే మన పిల్లలు కాదు. ఏ ఇప్పుడు మళ్ళీ ఎవరితో మాట్లాడుతుంటే ఈ నా కొడుకులు గంప తీసుకొని పరిగెత్తొచ్చి నాకు తగిలినారు వీళ్ళేనా? చంద్రన్న చూడు మహేష్ అన్న ట్రై చెప్తా. చూడు ఈడు నమ్మకంతో ఈ ఫ్రెండా మచ్చూడు మచ్చ కాదు ఏంటంటే ఉప్పు మచ్చ జామిడి మచ్చ ఏమన్నా డైలాగ్ ఒకసారి లుక్ వేసుకున్న డైలాగ్. మాకు రేటు నచ్చాలే ఆ బొద్దు అంతే. ఏంది నువ్వు దిబ్బలలో గిబ్బలలో మేమే అంత చిల్లనా ఉడగలమా? ఏమంటివి? మేము కొంత లేవుతలే, మేము గట్టిగా అవసరమా? మేము చూడాలి కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఆయన నేను మీ పులిందల మహేష్ అండ్ మా గ్యాంగు. సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో మాది అందరం కలిసి చేయడం. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాంలే. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ నవ్వు వచ్చింటుంది ఈ వీడియోతో. రోమియో జూలియట్ అనేటి మా కుక్కలు, దానికి పుట్టిన పిల్లలతోనే ఒక చిన్న కామెడీ చేసినాం మా గ్యాంగ్ అంతా. సో మా గ్యాంగ్ అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చేస్తారా హరి? ఖచ్చితంగా చేస్తారనా? మనంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు చేయబట్టే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. నా ఏంటంటే మళ్ళీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నా వీడియోలు చాలా మిస్ అవుతున్నావు నా మధ్యలో ఉన్న ఒకటి వదలండి నా అంటే మీకోసం మళ్ళీ ఈ వీడియో వదులుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది నేర్చుకున్నాడు అన్న. మళ్ళీ ఒకసారి చెప్పునా, సబ్స్క్రైబ్ చేయండి. చాలా తర్వాత కరెక్ట్ గా చెప్పినాడు. సో ఇంకా మర్చిపోకుండా పక్కన గంట బిల్ ఉంటుంది, గంట బిల్ కొట్టండి. నేను లేకున్నా మా ఫ్రెండ్స్ అందరూ వీడియోలు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా అప్డేట్ చేయండి. అంటే గుళ్ళ గంటనా మామూలు గంటనా? అది వాళ్ళకి తెలుసు. అది మొత్తం నేను కూడా అడగాలనుకున్నా. అది స్నానం చేసుకుంటారా, స్నానం చేయకుండా కొట్టాలా? గంట అంటే పవిత్రమైనది కదా గంట. ఎట్లా కొట్టినా యాక్టివ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేదానికి గంట సింబల్ కొట్ట ఉంటున్నా. అది చెప్పాలా కదా గాడిదే. మేము గుళ్ళకి పోయి కొడతాం రోజు. అవునా? అంత దూరం ఆడిపోతా లేదు, తెచ్చుకొని ఇంటికి తెలిసి రోజు కొట్టుకుంటా ఉన్నాం. నా కోసం ఒక 2 ప్రీవియస్ వీడియోలు 2 చూసినా సబ్స్క్రైబ్ అనుకోకుండా మామూలుగా ఇంకోసారి చెప్పు నీ పదంలో చెప్పు బా. నవ్వుతారు వద్దు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్బులు సాటా సబ్బులు అంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని పులిందల మహేష్, పులిందల హరి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో కూడా సేమ్ టు సేమ్. మీ ప్రతిదీ అప్డేట్, సినిమా అప్డేట్ కావాలంటే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మా గ్యాంగ్ అందరినీ మీట్ అవ్వాలనుకున్నట్టు ఆ గ్రూప్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడైనా సరే పులిందలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్యాంగ్ని మీట్ అవ్వచ్చు. లవ్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.